యేసుక్రీస్తు ప్రభుకి ముందు 520 సంవత్సరాల ముందు ఈ యొక్క ప్రవక్త జీవించాడు. యేసు ప్రభుకి ముందు 520 సంవత్సరాలకు ముందు ఈ గ్రంథం రాయబడి ఉంది. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు రాలేదు, ఆయన ఈ లోకానికి వస్తాడు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మొదటి రాకడ గురించి చెప్పిన ఇదే ప్రవక్త మరలా రెండవ రాకడ గురించి కూడా ప్రవచించాడు. మొదటి రాకడ ఎంత వాస్తవంగా జరిగిందో రెండవ రాకడ కూడా అంతే వాస్తవంగా జరుగుద్ది. ఆమేన్. మనము ఎక్కువగా ఈనాటి కాలాల్లో ఏ వర్తమానాలు వినాలి అంటే రాకడకు సంబంధించిన వర్తమానాలు వినాలి. ఆశీర్వాదాలకు సంబంధించినవి, స్వస్థతలకు సంబంధించినవి, ఇతరత్రా విషయాల్లో మనం ఎక్కువగా ఆలోచన కలిగి కాదు. కానీ ఈ దినాల్లో మనం రాకడకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాలి. రాకడకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటేనే భూలోకంలో ఉన్న మన జీవితము మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్లో మనం నడిపించబడాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ అదొక వాస్తవము. వస్తాను అని చెప్పాడు. నేను ఏ రీతిలో వెళ్ళానో మరలా అదే రీతిలో వస్తానన్న ప్రభు ఏం చేస్తాడంటే ఒక రోజున ఖచ్చితంగా వస్తాడు. మొదటి రాకడ ఆ రోజుల్లో ఎంత వాస్తవంగా చెప్పిన అక్షరాల రీతిలో జరిగిందో ఇదే ప్రవక్త కాదు, ఇంకా చాలామంది పాత నిబంధనలో ప్రవక్తలు రెండవ రాకడ గురించి, అలాగే యెషయా భక్తుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు 1000 ఏండ్ల పాలన గురించి కూడా చెప్పడం జరిగింది. 1000 ఏండ్ల పాలనలో ఆయన ఏ రీతిలో పరిపాలన చేస్తాడో, ఆ పరిపాలన కాలంలో ఈ లోకం ఏ స్థితిలో ఉంటుందో ఆ రోజున ఎద్దు సింహం ఒకే చోట పండుకుంటాయంట. మిడినాగుడికి యొక్క కంటిగుడ్లో పసిపిల్లవాడు ఏం చేస్తాడంటే వేలు పెడతాడని యెషయా ప్రవక్త చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇంతమంది ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన వాక్యములన్నీ నెరవేర్చబడే రోజు అతి దగ్గరలోనే ఉంది. మరి ఆయన రాకడ అతి దగ్గరలో ఉంది కనుక మనం ఏం చేయగలగాలంటే ఆయన రాకడ గురించి సిద్ధపడి ఉండాలి. 10 మంది కన్యకులు సిద్ధపడ్డారు. దేని గురించి? రాకడ గురించి సిద్ధపడ్డారు కానీ 5 ఎత్తబడ్డారు, 5 విడవబడ్డారు. 5 సమృద్ధిగా ఉన్నారు, 5 నామకహాగా ఉన్నారు, 5 పరిపూర్ణంగా ఉన్నారు, 5 నామకార్థమైన ఆ పరిపూర్ణత కనపడుతూ ఉంది. కొంతమంది ప్రార్థనకు వచ్చే వ్యక్తులు ఉంటారు, చాలా పరిపూర్ణమైన హృదయంతో వస్తారు, దాని కొరకు ఎంతో సజ్జీలు ఉంటుంది. కొంతమంది ఆటోమేటిక్గా ప్రతి వారం వెళ్ళేది కదా, ఈ వారం కూడా వెళ్ళొచ్చేద్దాం. ఒకవేళ రాకపోతే చూసారంటే ఏడుతాడు ఆయన అని ఒకవేళ అలాగ అనుకుంటూ వాళ్ళు వచ్చేవారు ఉంటారేమో. అమ్మా ఎలాగెవరైనా అనుకుంటారా? అనుకోరు. మీరు అందరూ చాలా మంచివాళ్ళు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుగాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఏదో ఒక షెడ్యూల్ పెట్టుకుని దాని ప్రకారంగా వెళ్ళిపోవడం అనేది కాదు, ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు. 10 మంది కన్యకులు బయలుదేరారు, అందులో 5 వీళ్ళు ముందు 5 బయలుదేరారు. ఆ 5తో పాటు వీళ్ళు కూడా బయలుదేరారు. మేము కూడా వస్తాం ఆగండి అని, వీళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళు పడుకున్నారు అని అంటే వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాస జీవితము, సిద్ధపాటు, నూనె సమృద్ధిగా ఉంది. వీళ్ళంతా వాళ్ళు పడుకున్నారు కనుక మేము, కొంతమంది ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు మేము చేస్తాం, వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మేము వెళ్తాం, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం, ఈ విధమైన భావాల్లో ఉంటారు. వాళ్ళు చేస్తే నీవు చేయడం కాదు, నీకు ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు ఉండాలి. స్తోత్రం కలిగిన గాక. ఆ సిద్ధపాటే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. ఆ సిద్ధపాటే పెండ్లి కుమారుడు ఆకర్షించుకుని ఆ రీతిలో మనల్ని తయారు చేయబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరో చేశారని మనం చేయడు కదా, మనకంటూ ఒక షెడ్యూల్ ఉండాలి. హల్లెలూయా. ఒక సహోదరి అమ్మా ముందెళ్ళిపోయావంటే మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే నన్ను పట్టుకుంటాడు ఆయన, ముందెళ్ళిగా బాగు నేను వచ్చేదాకా ఆగానే ఒక సహోదరిని ఆపు చేసేసింది. ఆవిడ పోనేయచ్చు కదా, ఆ పోయావిడ్ని పోనేయచ్చు కదా. ఈవిడేం చేసింది? ఆవిడని ఆపు చేసింది. అమ్మా ఎందుకు లేట్ అయిందంటే ఇదిగో సమస్య, ఇది పంచాయతీ, ఇది ఇలాంటివి కూడా జరుగుతాయా సంఘాల్లో? తోటకోళ్ళు వచ్చేదాకా ఇంకో తోటకోళ్ళు ఆగాలి.
చెల్లి వచ్చేదాకా అక్క ఆగాలి, అక్క వచ్చేదాకా చెల్లి ఆగాలి. ఒకరికొకరు ఇలా పెట్టుకొని కొంతమంది అదో రకమైన మనస్తత్వాలతో ఉంటారు. అలాంటివి మనకు దేవుని సన్నిధిలో ఉండకూడదు. మనకంటూ ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు ఉండాలి. ఎవరినో చూసి మనం చేయడం కాదు. ఎవరో ఏదో చేశారు, నేను కూడా అలా చేస్తే బాగుండు, లేదా ఇలాంటి ఆలోచనలు కాదు. మనకు ఒక ప్రత్యేకమైన ప్రిఫరెన్స్ ఉండాలి. వాళ్ళు వెళ్తున్నారనండి, వాళ్ళతో పాటు వీళ్ళని చేశారు, వీళ్ళు బయలుదేరారు. వీళ్ళకి డ్యూటీలు ఉన్నాయి, వాళ్ళకి డ్యూటీలు ఉన్నాయి. ఇవి వెలుగుతున్నాయి, వీళ్ళు పడుకున్నారు, వాళ్ళే పడుకున్నారు. పెండ్లి కుమారుడు ఆలస్యమైనగా పడుకున్నారు. అయితే పెండ్లి కుమారుడు యొక్క మధ్యరాత్రి వేళ పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని ఒక బూర శబ్దం వినబడింది. వినబడినప్పుడు సిద్ధపడ్డవారు ఆ వెలుగుతున్న డ్యూటీలు పట్టుకొని అమ్మా వెలుగుతున్న డ్యూటీలు పట్టు, కొంత సమయం ఇవ్వాలి నాకు, నువ్వు ఒక అరగంట సమయం ఇయ్యి. వెలుగుతున్న డ్యూటీలు పట్టుకుని ఏం చేశారు? వెళ్ళిపోయారు. వెలుగుతున్న దివిటీలు పట్టుకుని వెళ్ళారు. ఆరిపోయిన దివిటీలు ఉన్నవారు అక్కడే విడిపడ్డారు. బోరుని ఏడుస్తున్నారు. ఏడ్చినా కానీ ఫలితం లేదు. మన భక్తికి టాలీ చేసే రోజు ఒక రోజు రాబోతుంది. ఎవరి భక్తి ఏంటో ఆ రోజు పరీక్షించబడుతుంది. అందరి భక్తి పరీక్షించబడే రోజు రాబోతుంది. మన భక్తి ఎలాగుందో, మన ఆసక్తి ఎలాగుందో, దేవుని పట్ల మనకున్న ఆ ప్రేమ ఎట్లా ఉందో ఇవన్నీ మనం వ్యక్తపరుచుకోవాలి. మన భావోద్రేకాలన్నీ సమాజానికి తెలియనివ్వాలి. దేవుని సన్నిధిలో నీ భక్తి కనపడాలి, ఆసక్తి కనపడాలి. ఆసక్తి పరులుగా మనము దేవుని సన్నిధిలో నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. జకరియా గ్రంథములో 14వ అధ్యాయం చదవం కదా. 14వ అధ్యాయం మొదటి నుంచి అమ్మా చదవమ్మా. ఆయన పాదములు ఉంచెను. ఒలీవల కొండ ఏమైంది? తూర్పు తట్టుకును పడమటి తట్టునకును విడిపోయి 7వ వచనంలోకి వచ్చాము. 6-7 వచనంలోకి వచ్చేద్దాం. యెహోవా ఆ దినమున ప్రకాశమైనవి సంకుచితములు కాగా వెలుగు లేకపోయెను. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినము వెలుగు కాదు, పగలు కాదు, రాత్రి కాదు అంటున్నాడు. ఆ దినము పగలు కాదు, రాత్రి కాదు. ఆ దినము ఎలాగుంటుందంటే ప్రకాశమైనవన్నీ కూడా సంకుచితంగా మారిపోతాయి. వెలుగు లేనిపోయిన రోజులు రాబోతున్నాయి. ఏ దినము ఆ దినమంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ దినములో జరిగే విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఎవరు చెప్తున్న మాటలు ఇవి? జకరియా ప్రవక్త. ఆయన రాకడ దినానికి ఎలాగుంటాయో మార్పులు, ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో అన్నీ చాలా విపులంగా చెప్తున్నాడు. ఆ దినము పగలు కాదు, ఆ దినము రాత్రి కాదు, ఆ దినము వెలుగు లేకపోతుంది. వెలుగు లేకుండా ఉండే రోజులు రాబోతూ ఉన్నాయి. ఏమంటే ఇక్కడి నుంచి మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళి పూర్వకాలంలోకి వెళ్ళి ఐగుప్తీ దేశంలో జరిగిన విషయాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే నాటి కాలంలో ఐగుప్తీల దేశంలో ఆ ప్రజల మధ్యలో ఇశ్రాయేలీయులు చిత్రహింసలు చేయబడుతున్న రోజులు అవి. ఆ రోజులు బానిస బంధకాల్లో బంధించబడిన రోజులు అవి. ఆ రోజుల్లో మా ప్రజల్ని పోనివి, మా దేవుణ్ణి ఆరాధించుకోవాలి, మా దేవుణ్ణి ఆరాధించుకోవడం మాకు అవకాశం ఇవ్వమని ఫరో రాజును ఎంత బ్రతిమలాడినా కానీ ఏ విధమైన అవకాశాలు ఇవ్వలేదు. హలో అన్నప్పుడు ఏం చేయాలి? మెలకుబడండి. దేవుని స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళమంటే వెళ్ళనివ్వలేదు. అయితే అక్కడ 10 అద్భుతాలు ఐగుప్తు దేశంలో జరిగింది. అందులో ఒకటి ఏంటంటే ఐగుప్తు దేశం అంతా చెమ్మ చీకటి అయిపోయిందంటండి. పట్ట పగలే మనిషి తడవలాడుకోలేని పరిస్థితులు.
పట్టపగలు. అప్పుడు వరకు వాళ్ళు నమ్ముకున్న వెలుగు ఏమైపోయింది? వారు నమ్ముకున్న అప్పుడు వాళ్ళు సూర్యుడిని దేవుడిగా ఆరాధించేవారటండి. ఆయన ఏమైపోయాడు? ఇవన్నీ దేవుని మాటకు లోబడతాయి. దేవునికి స్తోత్రం కలినే గాక. దేవుడు ఉండమంటే ఉంటాయి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి. ఆకాశము చుట్టబడిన కమ్మల వలె, ఒక దుప్పటి వలె, చాప వలె మడత పెట్టబడుతుంది. ఎవడు భయంకరమైన రీతిలో సూర్యుడు, చంద్రుడు అనేక రకమైన మార్పులు కలుగుతాయి. ఆ రోజు రాకముందే, ఉగ్రత దినము రాకముందే దేవుని సన్నిధిలో మన జీవితాలు మార్చుకోవాలి. మన జీవితం మార్చబడాలి. దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయాలు కలిగి మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ దినము ఎలాగుంటుంది? ఆ దినము వెలుగుండదు. ఆ దినము పగల కాదు, ఆ దినము రాత్రి కాదు. అందుకని దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది అంటది? మనం అనుకోని గడియ, మనం అనుకున్న గడియ కాదు, మనం అనుకోని గడియ. అనుకుంటాం, అమ్మ పెళ్ళి అయిపోనే, లేకపోతే ఈ గొడవ అయిపోయి, ఇది ఇలాగ అయిపోయిన తర్వాత, లేకపోతే ఈ కార్యం అయిపోయిన తర్వాత అప్పుడు నేను పరిపూర్ణంగా ఉంటాను దేవుళ్ళో అన్నట్టు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పగలం? ఈ రోజున ఇక్కడ ఉన్నాం మన అందరం కలిసి. రేపటికి ఎలాగుంటామో మనకు తెలియదు. మన పోకట ఎప్పుడో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడో తెలియదు. ఆయన రాకడ సమయానికి ఎత్తబడే గుంపులో మనందరం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత భక్తి చేసి ఈడబడిపోతే, ఇంత సీనియర్ మోస్ట్గా మనం పిలువబడుతున్నాం కదా, ఇంత భక్తి చేసి రేపన్న రోజున విడబడిపోతే పరిస్థితి ఏంటి? నాకు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు, అహరోను ఊరిలో నా కొరకు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చేయండి, ఇంకా బాగా చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. కనుక మనందరము దేవుని రాకడ కొరకు ఎదురు చూసే దినాలు ఇవి. దేవుని రాకడ కొరకు ఎదురు చూసే దినాలు కనుక మనము భయభక్తులతో కూడిన జీవితాన్ని కలిగి జీవించాలి. భయము, భక్తి కలిగి మనం ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. భయభక్తులు లేని జీవితంగా మనం ఉండొద్దు. లోకానుసారమైన ఆ వ్యసనాలతో ఉండొద్దు. దేవుని కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్తలో 24వ అధ్యాయము 16వ వచనము యేసుక్రీస్తు ప్రభువారి స్వయంగా చెబుతున్న మాటలు ఇవి. ఇక్కడ జకరియా గారు ప్రవచించిన ప్రవచన వాక్యాలు చదివాం. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వయాన ఆయనతో పలికిన మాటలు కూడా మనం చూద్దాం. 24వ అధ్యాయం 36వ వచనం. 24వ అధ్యాయం 36వ వచనం ఏమండి? అయితే ఆ దినము గురించి, ఆ గడియని గురించి తండ్రికి మాత్రమే తెలియ, కానీ ఏ మనుషుడికి, పరలోకమందున్న దూతలకు కూడా, చూసారా, పరలోకమందున్న దూతలకు కూడా తెలియదంట. మరి కొంతమంది చెప్పేది ఏంటంటే ఆయన రాకడ పలానా డేట్లో వస్తుంది, పలానా టైంలో వస్తుంది అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది చెప్పేదంటే ఆయన రాకడ వచ్చి వెళ్ళిపోయిందని మరి కొంతమంది చెప్పేవారు ఉన్నారు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు అంటండి. మరి తెలియదు కనుక మనం ఏం చేయాలి? మనం తెలియదు కనుక సిద్ధపడి ఉండాలి. ఆమెన్. రాకడనే రైలు బండి వస్తుందని ఒక పెద్ద ఆయన చాలా చక్కగా పాడాడు పాట. రాకడనే రైలు బండి ఏం చేస్తుందంటండి? అందులో వేగంగా వస్తుంది. అందులో చోటు ఉందా నీకు? ఆ రైలు బండిలో ఉందా? టికెట్ ఉందా? రిజర్వేషన్ ఉండాలి అందులో. అక్కడికి వెళ్ళి తీసుకోవడం ఉండదు. ఇక్కడే మనం ఏం చేయాలి? రిజర్వేషన్ చేయించుకోవాలి. టికెట్ ఉంటే నువ్వు అందులో ఎక్కుతావు. ఆ రైలు బండి ఎక్కడ తీసుకెళ్తే నిన్ను? పరలోకానికి తీసుకెళ్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి పరలోకపు వాతావరణం చూసావంటే ఇక ఎన్నడూ కూడా భూప్రపంచం మనకి జ్ఞాపకం రాదు. ఆమేన్. అక్కడ దృశ్యాలు చూసామంటే, ఒక్కసారి ఆ వైభవాన్ని చూసామంటే, ఒక సహోదరి అలాగే చనిపోయి, భర్త భార్యలిద్దరూ, పెద్ద వయసులో ఉన్న సహోదరి తల్లిగారు చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయిందంటండి. భర్త గారు రోజు ఏం చేస్తున్నారంటే ఆమె గురించి చాలా ఏడ్చేస్తున్నారు. ఏమండి, భార్య గురించి ఏడ్చే భర్తలు ఉంటారా? చెప్పాలి చాలా తక్కువ. భార్యల గురించి ఏడ్చే భర్తలు ఉంటారా? ఆ భర్త గారు ఏడ్చారు. ఇప్పుడు ఈ లోకంలో భర్తలు మీరు ఆలోచించుకోండి.
అది మీకు ఏడ్చి పెడుతున్నాడు. ఆ భర్త గారు ఏం చేశారంటే రోజుని తెగ ఏడ్చేస్తున్నాడంట. అమ్మా ఆమె పేరేం పేరు కానీ ఆ పేరు తెలుసుకుని ఇంకా ఏడ్చి ఎక్కెక్కి రోజు ఇంకా అన్నం తింటే మానేసి ఇదే ఏడుపు. హలో, ఇదే ఏడుపు అయితే ఆమె ఈ గోడ వల్లక దేవుడు పంపేశాడంట ఆయన దగ్గరికి. దేవుడిని ఇసికించేసాడు రోజుని. పంపేసి వచ్చి ఏమయ్యా ఎందుకు అత్తవాటి అలా ఏడ్చేస్తున్నావు, ఏమైంది, నన్ను చచ్చిపోయి కూడా ప్రశాంతంగా ఉండేవా అని ఆవిడ వేలు ఆవిడ మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతున్నా ఏమో బాబు నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, అక్కడ ఎన్ని ఇబ్బందులు పడిపోతున్నావో, ఎలాగున్నావో తెలియక నువ్వు ఇద్దరం అంటే ఇక్కడ ఉంటే నేను మంచి చెడ్డ చూసుకునేవాడిని, అది అక్కడ ఎలా కష్టపడుతున్నావని నాకు ఏ కష్టం లేదు, అక్కడ చూసుకోవడానికి నా దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ రాజ్యం కంటే నీ దగ్గర ఉండేదానికంటే అక్కడే బాగుంది. అక్కడ నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరేమో అని అన్నాడంట. అక్కడ నన్ను ప్రేమించేవాడు లేకపోతే అక్కడ నా దేవుడు ఉన్నాడు, నాతో కోట్ల మంది అక్కడ దేవదూతలు ఉన్నారు, అక్కడ వెల్కమ్ పలికేవారు ఉన్నారు, అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ రాజ్యమే బాగుంది, కానీ ఈ రాజ్యం కంటే రాజ్యం నాకు చాలా బాగుంది, నాకు ఆ రాజ్యమే కావాలి. మరి ఇక్కడ ఉంటావా అక్కడ వెళ్ళిపోతావా అని అడిగాడట. లాస్ట్ ఇంక నేను వదలలేక నీతో ఉంటాను అంటదా అనుకుని, ఎక్కడ పోతావా అక్కడికి వెళ్తావా అని అంటే, నేను ఎక్కడున్నానో అక్కడికే వెళ్ళిపోతాను అన్నది. నిజం చెప్తున్నావా, ఎటకారం మాట్లాడుతున్నావా? ఏ ఎటకారం ఏం కాదు, నిజమేది. వెళ్ళిపోతావంటే వెళ్ళిపోతాను, నిజమేనంటే నిజమేనంది. ఇప్పుడే వెళ్ళిపోతాను వెళ్ళిపోతే మాట కన్నాడు, వెళ్ళిపోయిందంటే అంతే. దేవుని స్తోత్రం కలిని గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఇది ఒక చిన్న నిజంగా జరిగింది కాదు, ఒక చిన్న ఉదాహరణ. కనుక ఎక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుందా? అక్కడే బాగుంటుంది. ఒక ధనవంతుడు 5 సహోదరులు ఉన్నారంట. ధనవంతుడు సువార్త గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక ధనవంతుడికి ఎంతమంది ఉన్నారు సహోదరులు? 5 సహోదరులు ఉన్నారంట. 5 సహోదరులు మొదటగా పెద్దోడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? నరకానికి, పాతాళలోకానికి, ఆ చెరువులోకి పెద్దోడు వెళ్ళిపోయాడు. అక్కడ కాలినప్పుడల్లా అమ్మాయి బాబోయ్ అన్నప్పుడు భూలోకంలో ఉన్నవన్నీ గుర్తొస్తున్నాయంట. అమ్మా సహోదరి, ఏం గుర్తొస్తుంది? భూలోకం గుర్తొస్తుంది. భూలోకంలో ఆయన చేసిన పనులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. భూలోకంలో ఏమేమి చేశాడో, ఎంతమంది దోచుకున్నాడో, ఎంతమంది అక్రంగా అనుకున్నాడో, ఎన్ని విధాలుగా జీవించాడో, అవన్నీ ఒక్కొక్కటి అన్నీ జ్ఞాపకం వచ్చేస్తున్నాయంట. నరకం అనేది ఎవరి లెక్క, పాతాళలోకమైన నరకమైన ఒకటే, మీరు వేరే అనుకోవద్దు. పాతాళం అనేది మనం నిత్యము జ్ఞాపక శక్తి కోల్పోని ప్రదేశం అంటది. భూలోకం మీద మనం బ్రతికిన దినాలు, జీవితాల్లో ఏమేమి చేశామో అన్ని ప్రతిదీ కూడా మనకి ఏం చేస్తుందంటే జ్ఞాపకం వస్తాయి. జ్ఞాపకం వచ్చి అయ్యో అది చేయకపోతే బాగుండు, అయ్యో ఇలా మాట్లాడకపోతే బాగుండు, అయ్యో ఇలాగ దోచుకోకపోతే బాగుండు. ఒక సహోదరి చూసిందల్లా పట్టిపోయేదంట. ఎవరైనా టీ ఇచ్చారనుకోండి, ఏం చేయాలి? టీ తాగేసి పోవాలి. పోతా మాటలు పెట్టి అలా పెట్టి ఇలా పెట్టి ఏదో రకంగా ఆ టీ గ్లాస్ ఎట్టుకుని పోయేదంట. ఇన్ని టీ గ్లాసులు ఉన్నాయంట వాళ్ళ ఇంటి దగ్గర. ఒకసారి చూస్తే ప్రార్థన పెట్టుకుంటే ఒక సైజులో టీ గ్లాసులు కాకుండా అన్ని సైజులో టీ గ్లాసులు ఇచ్చి మొత్తం ఇవన్నీ ఇచ్చేస్తే అవి ఎక్కడ వేయాలి చూసుకుంటే ఆ ఆనవాళ్ళు తెలిసిపోని, అమ్మ ఈ గ్లాసు నాది లాదొట్టమ్మా. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? నెంబర్ 1 విశ్వాసులు. చాలా ప్రార్థన చేస్తుంది ఒక సహోదరి బబుల్లో. ఏ ఇంటికాడ పోయిన వస్తువన్నీ ఆ ఇంటికాడ ఉంటాయి. అది చిన్న కొడవలైనా, చిన్న స్పూన్ అయినా, అది కత్తి అయినా, అది గొడ్డలైనా, ఆ పిల్లలు ఆడుకునే ఆట వస్తువు అయినా, అది పోయిన వస్తువు అయినా ఎక్కడుంటాయి? ఆ సహోదరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. అంత మంచోళ్ళు మాట. ఇలాంటి వాళ్ళు అందరూ పరలోక రాజ్యం వెళ్తారా? హలో కట్టుశుభగా నోటి మాట లేదు ఎవరికన్నా. వెళ్తారా పరలోక రాజ్యం? వెళ్ళరు. జక్కయ్య అంటాడు కదా, నేను ఎవరి దగ్గర ఏవేవి అన్యాయంగా నేను పుచ్చుకున్నానో, తీసుకున్నానో, లాక్కున్నానో
వాటికి నాలుగింతలు మామిడి చెట్టు కనపడింది అక్కడ, అడుగు కోసుకుంటే పర్లేదు, కానీ ఆ అలవాటు మనకు ఉండదు. వాళ్ళ దగ్గర మనం తగ్గితం ఏంటి అని దొంగచాటు కోసిపోతాం. ఏమండి? అని నిజంగా చేశారని కాదు, కొన్ని జరుగుతాయి ఇలాంటివి. పెద్దవి కాదు, అర్థమైందా? పెద్దవి కాదు, చిన్నవి. వాళ్ళ ఇంట్లో దొడ్లో ఉన్న కరివేపాకు చెట్టు అడగకుండా కోసుకోవడం కూడా దొంగతనమే. అదే కరివేపాకే కదా, అది దొంగతనమేనా? అది దొంగతనమే. పెద్ద వస్తువులు కాదు, బంగారు వస్తువు పట్టిపోతే దొంగతనం కాదు, చిన్నది పట్టుకెళ్ళినా దొంగతనమే. అలాంటివి మనకి రాకూడదు, అవి మనకు ఉండకూడదు. మన జీవితంలో దేవుడు ప్రతిదాన్ని ఏం చేస్తాడంటే అన్నీ టాలీ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. మరొకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. కనుక మనం అందరం విశ్వాస యాత్రలో మనం ఉన్నాం. ఈ విశ్వాస యాత్రలో అనేక రకమైన మజిలీలు వస్తాయి. ఏ మజిలీ కూడా మన విశ్వాసాన్ని ఆపకూడదు. ఏది కూడా మన విశ్వాసాన్ని పాడు చేయకూడదు, మన భక్తికి భంగం కలిగించకూడదు. అలాంటి వస్తువులు మనకు ఉండకూడదు, అలాంటి స్నేహాలు మనకు ఉండకూడదు, అలాంటి సహవాసాలు మనకు ఉండకూడదు. మన విశ్వాసాన్ని, మన భక్తిని పాడు చేసే ప్రతి దాన్ని మనము డిలీట్ చేసేస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దినము ఎలాగొస్తాడంటే ఆయన దొంగ ఈ రీతిలో వస్తాడు, ఆ రీతిలో వస్తాడు. ఆయన ఎవరి దగ్గరికి వస్తాడు? నీ దగ్గరికే వస్తాడు. నువ్వు సిద్ధపడి ఉంటే ఆకర్షించబడతావు. ఆమేన్. సిద్ధపడవలేదో నీ మనసు చూడండి, ఆ మనసే ప్రభువుని ఏం చేస్తుందో తెలుసా? ఆకర్షిస్తుంది. నీ హృదయంలో ఆ కోరికలు లేవనుకో. ఏ కోరికలు? ప్రభు రాకడ గురించిన అవగాహన, ఆలోచన, ఆ ప్రభు రాకడ, ప్రభు రాజ్యానికి వెళ్ళిపోవాలి, నా దేవునితో గడపాలి, నా దేవునితో ఉండాలి, నా దేవుని రాజ్యమే శాశ్వతం, ఇది నాకు శాశ్వతం కాదు, ఈ వస్తువులు ఏవి శాశ్వతం కాదు, ఈ ఇల్లు శాశ్వతం కాదు, ఈ డబ్బు శాశ్వతం కాదు, ఈ బంగారం శాశ్వతం కాదు, ఈ బంధాలు శాశ్వతం కాదు, నా దేవుని రాజ్యమే శాశ్వతం, నా దేవునితో ఉంటాను, నా దేవుని రాజ్యంలోనే ఉంటాను, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో నేను వెళ్ళిపోవాలని ఈ కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఇది ప్రభువుని ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఆకర్షిస్తుందో రివున రెప్పపాటులో మార్పు చెంది ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ లోకం మనకు ఒకరికి శాశ్వతం కాదమ్మా. ఈ లోకం మీద మక్కువ పెంచుకోవద్దు. ఈ లోకంలోనే అన్ని సంపాదించుకోవాలి అని ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడంట. సంపాదించుకున్న తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. సంపాదించుకున్న ఈ లోకము, సంపాదించుకున్న ఈ పలుకుబడి, సంపాదించుకున్న ఈ బలము, సంపాదించుకున్న ఈ బంగారము, సంపాదించుకున్న ఈ డబ్బు, ఇవన్నీ ఏమైపోయినాయి తెలుసా? మనిషి చనిపోయిన తర్వాత ఆ వస్తువులు కూడా ఆటోమేటిక్గా అన్నీ పోతాయి. సంపాదించుకున్నది ఏది ఎంత ఉపయోగపడలేదు. నువ్వు సంపాదించుకున్న వస్తువులు ఏది ఎంత ఉపయోగపడలేదు. ఇదిగో సంపాదించుకున్న రక్షణ ఉంది కదా, ఆమేన్. సంపాదించుకుని ఈ రక్షణ ఉంది కదా, ప్రభు కొరకు సిద్ధపడిన ఈ జీవితం ఉంది కదా, ఇది కోట్లకు వెలకట్టలేనిది. అందుకని నువ్వు సంపాదించుకున్న రక్షణ ప్రతిరోజు భయముతోనూ వణుకుతోనూ దీన్ని కాపాడుకోవాలి. అర్థమైందా? ప్రతిరోజు కాపాడాలి, ఈ రక్షణ కాపాడుకోవాలి. ఏదైనా చిన్న వస్తువులు ఎలా కాపాడుకుంటాం? బంగారు వస్తువు ఉందంటే ఎంత భద్రంగా కాపాడుకుంటాం. బంగారు వస్తువులు పట్టుకెళ్ళి అలాగా బీరువా దగ్గర, లేకపోతే అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, లేకపోతే డైనింగ్ టేబుల్ దగ్గర, ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర పెడతామా? లాకర్లో పెడతాం. ఆ లాకర్ మీద లోపల లాకర్ ఉంటుంది, మామూలు లాకర్, సీక్రెట్ లాకర్ ఉంటుంది. ఆ లోపల లాకర్లో పెడతాం, ఎవరికి కనపడ. ఒకవేళ ఎవరైనా దొంగలు చూసుకుంటే పై చూసుకుని వెళ్ళిపోవాలి. ఆ లాకర్లో కూడా ఇలాంటివన్నీ కాపాడుకుంటాం. మరి ఏం కాపాడుకోవాలని చెప్తున్నాడు ప్రభు? రక్షణ కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన రక్షణ ఎక్కడ పోగొట్టుకోకూడదు, ఏ దొంగ చేతికి చిక్కకూడదు, అపవాదికి చిక్కకూడదు. మన రక్షణ మనం కాపాడుకొని దేవుని సన్నిధి కొరకు మనం ఆకర్షించబడుదుముగాక. ఆ దినము చూడండి, చదవమ్మా, మాటలు చదవమ్మా. ఆ దినము ఎలాగుంటుందని చెప్తున్నాడు. ఆ దినమును గురించి, ఆ గడియని గురించి తండ్రి మాత్రమే ఎరుగును కానీ లోకములో ఉన్న ఏ మనుషుడైనా
దూతలైనను ఎరుగరు. నోవహు దినములలో ఎలా ఉండును, మనుష్య కుమారుడు రాకడకు అలాగే ఉండును. జలప్రళయం వరకు వారు ఏం చేస్తున్నారు? తినుతూ త్రాగుచూ పెండ్లి చేసుకుంటూ పెండ్లికి ఇయ్యబడుతూ ఇలాగ ఎంజాయ్. ఎంత ఎంజాయ్! మనుషులకి ఏం కావాలో తెలిసే, ఎంతసేపు ఎంజాయ్మెంట్ కావాలి. ఎంజాయ్మెంట్ కోరుకుని లాస్ట్కి ఏం చేశారు? జలప్రళయంలో అయ్యా వినాశనం రాబోతుంది, ప్రళయం రాబోతుంది, నమ్మండి రండి. మీ కొరకే, ఎవరి కొరకు కాదు, ఎవరి కొరకు? మీ కొరకే సిద్ధపాటు చేశాను రండి అంటే ఎగతాళి చేసేవారంట నోవహు గారిని. చాలా ఎగతాళి చేశారు. ఏ ఒక్కరు వాడలోనికి రాలేదు. మీ పక్కవారు ఏమైనా కొంచెం అజాగ్రత్తగా ఉంటే లేపాలి, పడిపోతారు. లేకపోతే నాకు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా వారు లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి కానీ దైవికమైన ఆలోచనలోకి రాలేదు. వాళ్ళు అదే భావంలో ఉండిపోయారు. వారి కొరకే సిద్ధపాటు చేశాడు. సిద్ధపాటు చేసిన వాళ్ళకు వచ్చారా అంటే వచ్చారా? ఎవరు రాలేదు. ఎక్కడ రాలేదు. ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు. రక్షణనే వాడ తలుపు తెరువబడింది, నాటు కంటే నేడు మరి చేరువలో ఉంది. ఆలస్యం చేయకుండా కేవు తీసుకో. కేవంటే టికెట్. కేవంటే ఏంటి? ఆలస్యం చేయకుండా కేవు తీసుకో, అవకాశం ఉండగానే రేవు చేరుకో. ఆలస్యం చేయకుండా కేవు తీసుకో, అవకాశం ఉండగానే రేవు చేరుకో. రక్షణనే వాడ తలుపు తెరువబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆలస్యం అనేది మన జీవితంలో ఎప్పటికీ ఉండకూడదు. నేను ఆలస్యంగా వెళ్ళాలి, ఆలస్యంగా చెయ్యాలి, ఈరోజు చేయవలసిన పని రేపు చేద్దామలే అని ఇలాంటి డెలిట్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. మనం ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు, ఆకర్షణ కలిగి దేవుని సన్నిధానంలో మనము నడిపించబడాలి. 40వ వచనం చదవమ్మా. 40వ వచనం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పడతాడు, ఒకడు విడిచిపెట్టబడతాడు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసిదురు, ఒక ఆమె తీసుకొని పోబడుతుంది, ఒక ఆమె విడిచిపెట్టబడుతుంది. ఇద్దరు తిరగలి. ఇందాక ఆ గడి ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పాడు కదా. పొలము దున్నే సమయము, తిరగలి విసిరే సమయము, ఇద్దరు పండుకుండగా అంటే రాత్రి సమయం. అది ఏమండి? పగల కావచ్చు, రాత్రి కావచ్చు, లేకపోతే మధ్యాహ్న కాలము కావచ్చు. ఏ కాలంలో ఆయన వస్తాడో తెలియదు. ఇద్దరు తిరగల విసురుతున్నారు. ఇద్దరు తిరగల విసురుతుంటే ఇద్దరు తోడుకోడలు అయి ఉంటారు, లేకపోతే అత్త కోళ్ళు అయి ఉంటారు, లేకపోతే అక్క చెల్లెలు అయి ఉంటారు. ఇద్దరు తిరగలు తీసుకునే స్త్రీలు ఎవరు? లేకపోతే స్నేహితురాలు అయి ఉండొచ్చు. అంతేనా? ఈ నలుగురిలో ఎవరొకరు అయి ఉండాలి. చెప్పండి. అత్తకోళ్ళు ఇసురుతారా? తిరగలే దెబ్బలాట వచ్చేద్దా? ఇసురుకుంటారులే, ఇసురుతారు. లేకపోతే తోడుకోళ్ళు ఇసురుతారు, వాళ్ళకి దెబ్బలాట వచ్చేద్దా? దెబ్బలాట వస్తే వచ్చేయచ్చు, ఇసురుకుంటే ఇసురుకోవచ్చు. అక్క చెల్లెలు కూడా అలాగే ఉన్నారు ఈ రోజుల్లో. ఏమండి? ఇసురుతో ఇసురొచ్చు, దెబ్బలాడేసుకుంటే దెబ్బలాడేసుకోవచ్చు. ఇక స్నేహితురాలు పిలుచుకున్నది అనుకోండి, ఎవరొకరు మొత్తానికి. ఈ ఇద్దరిలో ఒకరు ఎత్తబడ్డారా? ఇద్దరు ఎత్తబడిపోయారా? ఇద్దరిలో ఒకరే ఎత్తబడ్డారు. అర్థమవుతుందా? ఇద్దరు ఉన్నారు. ప్రతి కాన్సెప్ట్లో కూడా ఇద్దరు కనపడతారు. ఇద్దరిలో ఒకరు. ఇక్కడ ఉన్న వారిలో ఎందరు? మనందరంనా? కొందరు ఇక్కడ ఉన్న వారిలో మనందరం ఎత్తబడతామా? కొందరు ఎత్తబడతామా? ఎవరెవరు ఎత్తబడతారో చెప్పండి ఒకసారి. చెప్పి వెనకాల నుంచి పేర్లు చెప్పమ్మా. ఈవిడ ఎత్తబడుతుంది చెప్పారు. టకటమని చెప్పారు. నాకు లిస్ట్ ఇవ్వాలి ప్రార్థన అయ్యే సమయానికి. ఎవరెవరు ఎత్తబడతారు? ఆవిడ ఎత్తబడుతుంది? లేదండి, ఆవిడ అసలు ఎత్తబడదండి.
ఎవరెవరు ఎత్తబడతారు? మన జీవితం ఏమండి ఎలాగ సమాజానికి ఏమైనా చూపించగలమా? చూపించలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం ప్రతిదాన్ని టాలీ చేస్తాడు. ఇద్దరు తిరగలు విసురుతున్నారు. ఒక తిరగలకి రెండు ఉంటాయి రాళ్ళు కదా. ఒక రాయి కింద ఉంటుంది, ఒక రాయి పైన ఉంటుంది. కింద ఉన్న రాయి తిరగదో, పైన ఉన్న రాయే తిరుగుద్ది. రెండు తిరుగుతాయా? సహోదరి చెప్పు. సారోని గారు చెప్పమ్మా. చెప్పు మరి. అలాగా జారబడిపోకు. ఒకటి తిరిగిద్ది, ఒకటి తిరగదు. తిరిగింది ఎత్తబడింది, తిరగింది ఎత్తబడలేదు. లోకంలో ఉండి దేవుళ్ళలోకి తిరగాలి, పాపం నుండి దేవుని వైపు తిరగాలి, లోకపు అలవాట్ల నుండి దేవుని వైపు తిరగాలి. ఎవరైతే తిరుగుతామో తిరిగిన వారు ఎత్తబడతారు. నేను తిరగను అంటే కుదరదు. తిరగనంటే ఏమవుతావు? ఎడబడిపోతాం. నేను వినవలసిన పని లేదు నాకు. ఎవరు చెప్పినా వినను. మా బాస్ చెప్తేనే లేదు అంటున్నాడు ఒక ఆయన. ఎవరి మాట విన్నా వినకపోయినా దేవుని మాట ఖచ్చితంగా వినాలి. ఆమేన్. దేవుని మాట వినకపోతే మనకి గతి ఉండదు తెలుసా? దేవుడు కాదంటే మన స్థితిగతి ఏమైపోద్దో ఒక్కసారి ఆలోచించండి. దేవుని దగ్గర ఉన్నాం మనమందరం, దేవుని చేతుల్లో ఉన్నాం మనమందరం. ఆయనకు లోబడి మనము జీవించే వారిగా ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరము దేవుని రాజ్యానికి ఆకర్షితులు కావాలి. ఆకర్షితులు కావాలంటే తిరగాలి. హలో, ఆకర్షితులు కావాలంటే మనము తిరగాలి. ఎక్కడికి తిరగాలి? దేవుళ్ళలోనికి తిరగాలి. ఆమేన్. గడియారంలో ముళ్ళు చూడండి ఏం చేస్తూ ఉంటుంది? అలా తిరుగుతూ ఉంటుంది. లోకంలో కాదు మనం తిరగడం, దేవుళ్ళలోకి తిరగాలి. లోకంలో ఉన్న మనం దేవుని వైపు తిరగాలి. తిరిగితేనే మనం ఆకర్షించబడతాం, ఎత్తబడే గుంపులో ఉంటాం. ఎత్తబడితేనే పరలోక రాజ్యము వెళతాం మనము. ఏమంటే మనకు ఆ పూర్ణ శబ్దం వినబడాలి. ప్రభువుని ఆకర్షించాలంటే ఈ విధమైన భావాలు మనలో ఖచ్చితంగా ఉండాలి. ఎవరు మన పరిస్థితులు ఎలాగున్నా ఒక్కసారి మనమే పరిశీలన చేసుకుని ప్రభుకి ఇష్టమైన పాత్రలుగా మనము నడిపించబడదాం. ఇద్దరు పొలంలో ఉంటే ఒకరు ఎత్తబడతారు. ఏమంటే ఒకడు పనిచేసేవాడు, ఒకడు పనిచేయని దొంగ. పొలం అంటే ఏమవుతుందో తెలుసా? సంఘమే ఒక పొలము. ఈ పొలంలో ఉన్నవాడు పని కలిగి ఉండాలి. పని కలిగి పని చేయాలి. పని చేయకుండా పని పాట లేనివాడికి ఎవడ జీతం ఇవ్వడం? పని చేయనివాడికి జీతం ఎవడిస్తాడమ్మా? పని చేయాలి. శుక్రవారం ఆల్నాడు ప్రేయరు ఏం చేయాలి? నైట్ అంతా అదే పని మనకి. నా కోసం ప్రార్థన చేయి, నేను ఇంటికాడ ఉంటానా? ఎంత పనో నీ పని. మరి నీ పని పడతాను చూస్తే రైతుకి చాలా ఇష్టమైపోద్ది. పడుకుండేవాడికి రైతు ఇష్టం అవుతాడా? పడుకుండేవాడు పని చేసేవాడు కావాలి దేవునికి. దేవుని స్తోత్రం కలిని గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పొలంలో ఎంతమంది పని చేస్తున్నారు చెప్పండి? పని అంటే ఏంటి? మన పని ఇక్కడ పరిచర్య చేయడం, ప్రార్థన చేయడం, మోకాళ్ళుని ప్రార్థన చేయాలి ఆత్మల రక్షణ కొరకు. మీరందరూ ఆల్నాడు ప్రేయర్కి వచ్చి, అర్థమవుతుందా? వచ్చే ఆల్నాడు ప్రేయర్ కన్నానే మీరు అందరూ ఆల్నాడు, నాకు ఏదో మాట ఓనా ఏదో చెప్పాలి. మీరు అలా చూస్తుండిపోతే మీరు బతుకున్నారో లేదో నాకు డౌట్ వస్తుంది. దేవుని స్తోత్రం కలిని గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అందరం ఏం చేయాలి? పని చేయాలి. ఏమండి, సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడుకులోకి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేయడం అలవాటు నేర్చుకో. ఆ ప్రార్థనలో పాలు పొందడం అలవాటు నేర్చుకో. దేవుని సన్నిధిలో గడపాలి. ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశం. రేపు వచ్చే శుక్రవారం మనందరికీ సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఆ ప్రార్థనలో నువ్వు మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించు. నీ జీవితంలో ఏ బంధకాలు ఉన్నాయో, ఏ కష్టం ఉందో, ఏ వ్యతిరేకత ఉందో, ఆ వ్యతిరేకతలన్నీ దేవుడు తొలగించి వేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేంటో కానీ రావడానికి ఇష్టపడరండి. పొద్దున్నకి కబుర్లు చెప్పమంటే ఎన్ని కబుర్లు చెప్తారో. రాత్రి ఎలాగ వచ్చేద్దాం అనుకున్న సమయానికండి అమ్మ బాబోయ్ ఎంత ఎలాంటి మాటలు చెప్తారో. అదేమ్మా మధ్యలో వెళ్ళిపోయామంటే దానికి ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు, రాలేకపోవడానికి ఒక సబ్జెక్టు, మధ్యలో వెళ్ళిపోయామన్నాక అది మీకు తెలియదు. కానీ వెళ్ళిన తర్వాత అంత నలిగిపోయారు.
అదొక రకమైన ప్రత్యేకమైన సబ్జెక్టులు. దేవుని సన్నిధిలో మన జీవితాలు మనం కట్టుకోవాలి ప్రియులారా, కట్టుకోవాలి. మన ఆత్మీయతను కాపాడుకోవాలి. మన ప్రభు రాజ్యానికి మనము వారసులం కావాలి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ఉండాలి. ఆ ప్రార్థనే మన జీవితానికి ఆశీర్వాదం అవుద్ది. అందుకనే సంపూర్ణ రాత్రి ప్రార్థనలు మీరు అందరూ పాలు పొందండి. వ్యక్తిగతంగా దేవునితో మనం గడపాలి. తెల్లవారులు దేవునితో గడపడం ఎంత ఆశీర్వాదం! అది ఆశీర్వాదమేనమ్మా. నీ బిడ్డలు దీవించబడాలి. నీ బిడ్డల భవిష్యత్తులో గొప్పోళ్ళు కావాలి. మంచి మంచి ఉద్యోగాలు రావాలి. మంచి మంచి సంబంధాలు రావాలి. ఏం చేయాలి మరి మనం తల్లిదండ్రులుగా? లేదు, మా పాస్టర్ గారు చెప్పేసానండి, రాత్రి చెప్పేసి నేను వెళ్ళి పడుకున్నాను. మీ పాస్టర్ గారు చెప్పేస్తే ఆయన ఏం చేస్తాడంట? మీ బిడ్డలో మన జీవితంలో మన గోల్ ఏంటి చెప్పండి? మన బిడ్డలే కదా మన గోల్ అంతా. వారు ఉన్నతమైన వ్యక్తులుగా మన యొక్క ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఉన్నతమైన వ్యక్తులుగా వారు నడిపించబడాలి. వాళ్ళు గొప్ప సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. ప్రపంచానికి కనిపించాలి. అలా కనిపించాలంటే తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి తెలుసా? అమ్మా, ఓయ్, హలో, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన జీవితానికి దేవుడిచ్చిన ఆయుధం. ఆమేన్. ఏ ఆయుధం అని ఇచ్చాడంటే ఆయుధాలు పట్టుకెళ్ళి చంపేద్దాం ఎవరినొకరిని. ఈనాడు క్రైస్తవ సమాజానికి ఇంత హింస జరుగుతుంది, కానీ ఎవరు కూడా క్రైస్తవ సమాజంలో తిరగబడిన వారు ఎవరు లేరు. ఆయుధాలు ఏమని ఇచ్చాడో మనకి మన ప్రభు? ప్రార్థనే మన ఆయుధము, విశ్వాసమే మన ధైర్యము. అంతే. ప్రార్థనే మన ఆయుధం, విశ్వాసమే మన ధైర్యం. ప్రార్థననే ఆయుధాన్ని పట్టుకోవాలి. విశ్వాసాన్ని గుండెలను ధైర్యం నింపుకోవాలి. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రార్థన లేని ముందు వారం చెప్పారు, ప్రార్థన లేని జీవితం అంటే ఏంటో తెలుసా? నీరు లేని చేనుతో సమానం, నూనె లేని దీపంతో సమానం. కనుక మనం ప్రార్థన కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. కనుక మీ అందరికీ ఒక ఆప్షన్తో, ఒక మంచి ఆప్షన్ అంటే తెలుసా? వచ్చే శుక్రవారం మనందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ప్రేయర్. మీ మొఖాలు, కొంత మొఖాలు నేను రాను కదా అన్నట్టు ఉన్నాయి. రావాలి. నువ్వు రాకపోతే ఎలాగా? నీ కుటుంబానికి బ్లెస్సింగ్ కావాలా? అన్నిటికంటే ముంచి నువ్వు దేవుని రాజ్యానికి ఆకర్షించబడాలా? మన దేవుని రాజ్యంలో ఆకర్షితులు కావాలంటే ఉన్నతమైన సాక్ష్య జీవితం కలిగి మన ప్రార్థన మన కుటుంబానికి అలవాటు చేయాలి. మన ప్రార్థన మన పిల్లలకు అలవాటు చేయాలి. మన ప్రార్థన మన కుటుంబానికి దీవెనకరంగా మార్చబడాలి. గంటల తరబడి ప్రార్థించే తల్లులు కావాలి దేవుని సంఘములో. ఆమేన్. ఆమె ఏదో మొక్కుబడి కొరకు వచ్చి వెళ్ళిపోయేవారు కాదు. రోదనతో, వేదనతో గోజాడి ప్రార్థించే ప్రార్థన జీవితాలు కావాలి. అమ్మా, నీ అవసరం తీర్చబడాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. అర్థమైందా? మన అవసరం తీర్చబడాలి. ఆయుధం ఏంటి? ఆధారం ఏంటి? అడగాలి. ప్రార్థన అంటే ప్రభుతో మనం మాట్లాడుకోవడం, వ్యక్తిగతంగా మన అవసరతలన్నీ మనం ఆయన కూర్చున్నప్పుడు చెప్పామనుకోండి, ఆయన అన్నీ వింటాడు. ఆయన విన్నాడంటే మన అవసరత తీర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఉన్నతమైన సాక్ష్య జీవితాలుగా ఈనాటి కాలంలో దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపాటు చేయాలి. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన వాక్యములన్నీ నెరవేరే రోజులువి. కనుక ఆయన నెరవేర్చబడే సమయానికి మనము ఆకర్షించబడే వ్యక్తిగా మనం ఉండి అనేక మంది గొప్ప సాక్షులుగా నడిపించబడదాం. అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి. అందరూ మోకాల్లోని ప్రార్థన చేద్దాం.